హాయ్ అండి, ఇగో చేపలు చారు చేస్తున్నా. ఇదిగండి ఇవి 2 ఉల్లిపాయలండి. ఇదిగండి ఆయిల్ వేసాను. ముందుగా ఆయిల్ వేడెక్కింది. కొంచెం ఆవాలు, చారు కదండి, కొంచెం మెంతులు, జీలకర్ర, ఇదిగండి చెక్క, యాలకులు, లవంగం, 2 ఉల్లిపాయలండి ఇవి. ఇగో ఇట్లా మెత్తగా, మరీ మెత్తగా కాదు, బరక మిక్సీ పెట్టాను. ఇదిగోండి ఇదిగండి ఉల్లిపాయ బాగా ఆగాలి. ఒక టమాటా అండి, ఇది కూడా లైట్గా మిక్సీ పెట్టాను కొంచెం గ్రేవీ రావాలని. ఇవన్నీ ముందుగా చింతపండు నానబెట్టాలండి. ఇగో ఎంత పులుపు కావాలనుకుంటే అంత చింతపండు అండి. చారు సరిపడా పులుపు. ఇదిగండి ఇక్కడ చేపలు ఫ్రై, ఇక్కడ చేపల చారు. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదండి, వేగిపోయింది. ఇప్పుడు టమాటా వేయాలి. కొంచెమే, ఒక్కటే టమాటా అండి ఇది. ఇదండి ఇప్పుడు వేగింది కదండి. ఇప్పుడు పసుపు వేస్తున్నా, సరిపడా ఉప్పు, సరిపడా కారం అండి. ఇదిగండి వేసిన మసాలాలన్నీ బాగా వేగినాయి చూడండి. ఆయిల్లో ఇట్లా వేగితే ఇప్పుడు చింతపండు పులుపు వేయాలండి. చింతపండు పులుసు ఇదిగండి ఇంత పులుసులాగా చేశాను. ఇది మరిగినాక చేప ముక్కలు వేసుకోవాలి. చూడండి చారు ఇట్లా బాయిల్ అవుతుంది. ఇప్పుడు బాయిల్ అయినప్పుడే చేప ముక్కలు వేయాలండి. ఇప్పుడు చేప ముక్కలు వేయాలి. ఇదిగండి చేప ముక్కలన్నీ వేస్తాను. ఇంకెక్కువ చేప కలపకూడదండి. ఇవి చేప గుడ్లు అండి. ఇవి కూడా తర్వాత వేయాలి. ముందు వేస్తే ఏమవుద్దంటే ఈ చేప ముక్కలు ఉడికేటప్పటికి అదంతా చెదిరిపోయినట్టు అయిపోద్ది. అందుకే ఇప్పుడు చేప ముక్కలు ఇప్పుడు వేసాం కదండి, ఇవి ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఈ చేప గుడ్లు వేయాలండి. అప్పుడు మంచిగా ఉంటుంది. ఇప్పుడు చారు మరిగేటప్పుడు ఈ మసాలా పొడి వేయాలండి. ఇది మెంతులు, జీలకర్ర, ధనియాలు అన్నీ వేపేసి పొడి చేశానండి. ఇది ఇప్పుడు వేయాలి. ఇప్పుడు ఒక స్పూన్ అయితే సరిపోద్దండి.
ఇదిగండి ఈ చేప ముక్కలు వేసి ఒక 10 నిమిషాలు అయింది. ఇట్లా ఉడికిందండి చేప ముక్క. ఇప్పుడు చేప గుడ్లు అండి ఇవి ఎక్కువైతే అలాగా ఫ్రై చేయొచ్చు. ఇవి ఎక్కువ కాదు కదండి, చిన్నవి 2 ముక్కలు. అందుగురండి ఇట్లా చారులు వేసేస్తున్నా. అవి కొంచెంసేపు ఉడికినాయి కాబట్టి ఇవి లాస్ట్ మూమెంట్లో వేస్తున్నా. ఇట్లా వేస్తే ఈ ముక్కలు ఎక్కువసేపు చెదరదండి తొందరగా. ఇప్పుడు వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు ఆఫ్ చేసేస్తాం కదండి. ఇదిగండి ఆ గుడ్డుది ఎట్లా అయిందండి, ఇట్లా ఉడికింది చూడండి. ఇట్లా పైకి ఆయిల్ వస్తుంది చూడండి. ఇట్లా వస్తే ముక్కలన్నీ ఉడికిపోయినట్టు చారు రెడీ అయిపోయిందండి. చారు కూడా మరిగిపోయింది చూడండి. చేప ముక్కలు ఉడికిపోయింది. ఇప్పుడు చారు ఉడికిందని తెలవడానికి ఇగో ఇట్లా ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది చూడండి. ఇగో ఇట్లా వస్తే ఉడికిపోయినట్టేనండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని ఆఫ్ చేసేయడమేనండి. అంతేనండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చేపల చారు ఉడికిపోయింది. థ్యాంక్ యూ అండి.